నైట్ క్లోజ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఉండొచ్చా? ఉండద్దు. ఓకే. 9 తర్వాత ఎందుకు ఉండకూడదు కొంతమంది అంటారు శబ్దాలు వింటాం. గజ్జల సౌండ్ వస్తాయని చెప్పి అన్నారు. ఎన్ని సంవత్సరాల చెట్టు ఇది? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల చెట్టు ఇది. ఎక్కడ చూసినా కూడా విభూతి, మనం కుంకుమ చూస్తాం, కానీ ఇక్కడ బ్లాక్ బొట్టు ఉంది. నజర్కి ఇక్కడ అన్ని వెరైటీస్, 108 రకాల వెరైటీస్ మీరు అభిషేకానికి వాడతారు. నెలకు ఒకసారి అభిషేకం, అది కూడా గంటన్నర సేపు ఉంటుంది. వారం అయితే ఉంటుంది. ఓకే. సండే వారం గంటన్నర సేపు. నైట్ క్లోజ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఉండొచ్చా? ఉండే ప్లేస్ అయితే, లేకుంటే ఎవరు కూడా ఉండద్దు. ఓకే. ఇక్కడ కాళికమాత దగ్గర నైట్ ఉండకపోవడం, 9 తర్వాత ఎందుకు ఉండకూడదు? మాత ఏమైనా తిరుగుతుంది ఇక్కడ? తిరుగుతుంది అమ్మవారు తిరుగుతుంది కాబట్టి ఇక్కడ నిద్రలు చేయరు, ఉండరు, ఎవరు జనాలు ఉండరు. ఓకే. తిరగకపోతే ఇన్ని నిద్రలు నడుస్తుంది. అమ్మవారు నైట్ కూడా తిరుగుతారు కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు. మీ పూర్వీకులు అంటే మీ తాత గాని మీ డాడీ గాని ఎవరైనా చెప్పడం జరిగింది ఎప్పుడైనా అమ్మవారిని ఇట్లా తిరగడం చూడడం గానీ, ఇలాంటి ఏదో శబ్దాలు, కొంతమంది అంటారు శబ్దాలు వింటాం, వస్తాయి. ఎలాంటి శబ్దాలు వస్తాయి ఇక్కడ? వస్తాయి అని చెప్పి అన్నారు. ఇంతకైతే లేదు. మీరు ఎప్పుడైనా చూసారా ఈ 3 years లో? 3 years లో అయితే శబ్దాలు చూస్తాం గానీ శబ్దాలు వినిపిస్తాయి. చెమటలు పట్టాయండి శబ్దాలు వస్తే? చెమటలు పట్టాయి. భయమే? భయం అయితే ఉంటది. దాదాపు ఏంటంటే ఇక అమ్మవారిని ఒక్కసారి నమ్ముకున్న తర్వాత ఇక భయం అనేది ఏముంటది. అంటే మన మానవులం ఎంత ఏదైనా కూడా మనం భయం ఉంటది. భయం నైట్ పూట మనం ఎక్కువ శాతం ఉండం. ఏంటంటే అమ్మవారి టైం ఓవర్ టైం ఏంటంటే మనం ఈ నుంచి వెళ్ళిపోవాలి. ఇక ఓవర్ టైం ఉందంటే ఏదో ఒకటి ఇష్యూ అయ్యి పోవాల్సి వస్తుంది. ఇంకా అట్లుంటది. దాని తర్వాత వచ్చిన తర్వాత మార్నింగ్ వచ్చి మళ్ళీ ఏదో విధంగా పూజలు నడుస్తూ ఉంటాయి, చేస్తూనే ఉంటాం. దాదాపు ఇక్కడ కేరళ నుంచి కూడా జనాలు రావడం జరుగుతుంటది. కేరళ నుంచి కూడా బస్సులు కట్టుకుని రావడం జరుగుతుంటది. ఇక్కడ దాదాపు ఒక 4-5 శివసత్తులు కూడా ఉంటారు. ఏది ఉన్నా కూడా ప్రాబ్లం చూసి చెప్పే అంత వారికి ఉంటది. మేము ఏదో విధంగా అమ్మవారికి సేవల్లోనే నిలిచిపోయి ఉంటాం అన్నమాట. ఇక్కడ జనాలు దాదాపు లోకల్ ట్రైన్ మనకి అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ట్రైన్ ఉంటుంది, లోకల్ ట్రైన్ ఉంటది కాబట్టి ప్రాబ్లం ఏముంటది. విజయవాడ నుంచి అయినా ట్రైన్లను వస్తారు చాలా మటుకు. మళ్ళా ఈ లోకల్ ట్రైన్ అనేది లింగంపల్లి టు ఫలక్నామా వరకు ట్రైన్ ఉంటది. 1 hour ఒకసారి ట్రైన్ ఉంటది అనమాట. లింగంపల్లి టు ఫలక్నామా. లింగంపల్లి నుంచి వస్తారు, సికింద్రాబాద్ నుంచి వస్తారు, కాచిగూడ నుంచి వస్తారు, మలక్పేట నుంచి వస్తారు, ఉప్పుగూడ నుంచి వస్తారు. ఇవన్నీ స్టేషన్ల నుంచి లాస్ట్ స్టేషన్ ఫలక్నామా ఉంటది అనమాట. ఫలక్నామాలో దిగేసిన ఒక్క లోకల్ ట్రైన్ వచ్చిందంటే 1000 మంది, దాదాపు 1000 మంది దర్శనాలకు వస్తారు. 1000 మంది దర్శనాలకు వచ్చి మళ్ళా దర్శనం చేసుకొని మళ్ళా నెక్స్ట్ ట్రైన్ కే మళ్ళా ఎక్కేసి మళ్ళా. ఓకే. ఇక్కడ ఒకవేళ పెళ్లి సంబంధాలు కుదిరిన తర్వాత వాళ్ళకి మంచి అయితే వాళ్ళు ఏం అర్పించుకోవాలి? ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోయడం గానీ, బోనాలు ఎక్కేయడం గానీ, యాటను కోయడం, తోచినంత పుంజునో యాటను కోయడం గానీ, అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం గానీ, పేరు మీద కొత్త గోత్రం వస్తాయి కాబట్టి, కొత్త పేర్లు వస్తాయి కాబట్టి అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం గానీ, పేర్ల ఒడిబియ్యం కూడా కానీ 2 నవ దంపతులు వచ్చేసి చేసుకుంటాం. చూసాను గంటలు ఇవన్నీ ముడుపులు ఉన్నాయి చెట్టుకి. ఏంటి చెట్టు స్పెషాలిటీ? చాలా సంవత్సరాల చల్లి ఉన్నట్టుంది చెట్టు, చాలా పెద్దగా. ఎంత ఊడలది ఈ చెట్టే టెంపుల్ మొత్తం కవర్ అప్ చేస్తుంది నీడ. చాలా పెద్దగా నిజం కదా. ఒక చెట్టే ఈ ఊడల. ఎన్ని సంవత్సరాల చెట్టు ఇది? 70 సంవత్సరాల. 70 సంవత్సరాల చెట్టు ఇది. 70 సంవత్సరాలు. దాదాపు మీ తాత వయసు టైం నుంచి ఊడలకు కడుతుంటారు. అమ్మవారి గంటల ఊడలకు కడుతుంటారు. ఫస్ట్ లో ముడుపులు ఉంటుండే, ఇప్పుడు ఉగాదికి మనం చేంజ్ చేస్తుంటాం అనమాట. తీసేస్తారు. 1 year ఒకసారి కొత్త సంవత్సరానికి గుడి క్లీన్ చేస్తుంటాం. చీటీలు కూడా రాశారు. చీటీలో కూడా రాసి కట్టాలి. కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఎగ్జామ్ పాస్ చదవకుండా కూడా పాస్ పిల్లలు ఉంటారు. ఇక ఎవరు నమ్మకం వాళ్ళది. అంటే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా మటుకు వస్తుంటారు. వచ్చి దర్శనం చేసుకొని మన ప్రాబ్లం ఏముందో కూడా చీటీలలో రాసుకొని అమ్మవారికి కట్టేసిపోతారు. కానీ చాలా వరకు కాలేజ్ పిల్లలు కట్టి, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు కట్టినట్టు అన్ని గంటలని ప్రాబ్లం పెద్దోళ్ళు కట్టింది. ఓకే. అండ్ ఇది రింగులు కూడా కట్టారు. గాజులు అమ్మవారికి నార్మల్ కడుతుంటారు. తొట్టలు గానీ, తొట్లు ఎప్పుడు కడతారండి? మొక్కు నెరవేరిన తర్వాత, సంతానం అయిన తర్వాత, సంతానం గురించే కట్టాలి తొట్టలు. ఫస్ట్ తొట్టలు కట్టాలి. ఫస్ట్ గంటలు కట్టిన తర్వాత ఒక 5 వారాలు గింజలు ఉన్న పళ్ళు తీసుకొని రావాలి.
5 రకాల గింజలు ఉన్న పళ్ళు తీసుకొస్తే అమ్మవారికి ఎక్కించి మేము సంతాన ఫలం ఇస్తాం, ఒడిరింపుతాం అన్నమాట. ఓకే. ఆ విధంగా ఎట్లా తినాలి ఎట్లా చేయాలి అని చెప్తుంటే మళ్ళీ ఒక 5 వారాలు 3 మాసాలల్లో మంచిగా రిజల్ట్ వచ్చేది వస్తుంది, తెలిసిపోతుంది. ఓకే. చాలా మటుకు అయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళా మ్యారేజ్ గురించి ముడుపు కట్టి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ సంతానం గురించి మొక్కిన వాళ్ళు ఉన్నారు, సంతానం అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఇప్పటి వరకు వస్తారు. అమ్మవారు మీకు ఎప్పుడైనా కళలో కనిపించడం కానివ్వండి, ఏదైనా ఆపద వస్తుంటే ఇలా అని అంటే గైడెన్స్ ఇవ్వడం కానీ, జాగ్రత్త అని చెప్పడం ఎప్పుడైనా జరిగిందా మీకు? జరుగుతుంటది, కళలో జరుగుతుంటది. ఇట్లా ఏదైనా బాధ ఉన్నా కూడా మేము పూజలు అమ్మవారికి సేవ చేస్తుంటే కూడా కొందరు అడ్డంకు రావడం కానీ ఆపడం కానీ చేస్తుంటారు, పడని వాళ్ళు. ఎందుకంటే ఫేమ్ అవుతున్నది, గుడి ఫేమ్ అవుతున్నది, ఇంత చిన్న వయసులో ఈ వ్యక్తి చేస్తున్నాడు, ఆ వ్యక్తి ఫేమ్ అవుతుంది, గుడి ఫేమ్ అవుతుంది, కొందరు ఓర్వని వాళ్ళు ఉంటారు. అట్లా ఆపినా కూడా అమ్మవారు మళ్ళా ఏదో విధంగా అమ్మవారి కళలో రావడం జరిగింది. ఏం టెన్షన్ తీసుకోదు, ఏదో విధంగా నేను అలా నోర్లు బంద్ చేపిస్తా అనే వరకు అమ్మవారి కళలో రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు ఉరికిలాడిరో అది మళ్ళీ సల్లగేటట్టు అమ్మవారు అయితే నోర్లు అయితే బంద్ చేపిస్తుంది. ఓకే. చాలా మటుకు అమ్మవారు ఏ రూపంలో వస్తారు? ఏ రూపంలో అంటే కళలో బ్లాక్ గానే ఉంటారు, బ్లాక్ కాళికామాతనే వస్తుంది. ఎక్కువసేపు ఏముండకాలి, ఇట్లా వచ్చి అమ్మవారు ధైర్యం చెప్పి పోతుంటది అన్నమాట. అట్లా ధైర్యంగా ఎక్కడ చూసినా కూడా విభూతి, మనకు కుంకుమ చూస్తాం, కానీ ఇక్కడ బ్లాక్ బొట్టు ఉంది. నజర్ కి ఇక్కడ కాళికామాత టెంపుల్ లా నజర్ కి పెడతారు. అఖండ దీపం, ఈ బ్లాక్ బుట్ట అనేది అఖండ దీపం నుంచి తీస్తారన్నమాట. ఇప్పటి నుంచి దీపం పెట్టిన అప్పటి నుంచి ఇప్పటిదాకా పోకుండా దీపం నడుస్తూనే ఉంటది. అఖండ దీపం ఇక్కడ అఖండ దీపం ఉన్నది, లోపల ఉన్నది. ప్రతిసారి ఏం కాదు ఒప్పుకుంటాను. ఇక్కడ అసలు జరిగింది ఏంటంటే ఒక 2 years కింద ఇక్కడ వరదలు వచ్చి ఫలక్నామా బ్రిడ్జే క్రాక్ వచ్చి కొన్ని ఇల్లులు కొట్టుకుపోయింది. మొత్తం V6 లో కూడా వచ్చింది, మొత్తం ఏడేడా మునిగిపోయింది. గుర్రం చెరుప లేకపోతే ఏదో కట్ట తెగిపోయింది. కట్ట తెగిపోతే మొత్తం ఇక్కడ ఫలక్నామాలో ఉన్న చుట్టుపక్కల ఇల్లులు మొత్తం కొట్టుకుపోయినాయి, ముస్లిం వాళ్ళే. ఆ ఫలక్నామా బ్రిడ్జ్ కూడా ఇప్పుడు కొత్తది కడతారు, అప్పుడు క్రాక్ వచ్చి కొట్టుకుపోయే సిచ్యువేషన్ ఉండే. ఆ టైంలో కూడా ఇక్కడ అమ్మవారి బ్యాక్ సైడ్ కూడా పట్టాలు కనిపిస్తే అంత అలలు కొట్టుకుంటా పోతున్నాయి ఇక్కడ సైడ్. 2 years కింద ఇక్కడ కట్ట తెగిపోయి అమ్మవారికి ఇంత ఈ లెవెల్ దాకా వాటర్ ఉన్నాయి టెంపుల్ లో, కానీ అమ్మవారు మాత్రం విగ్రహం మాత్రం నీళ్ళలో పోలేదు. దీపాలు యథావిధిగా నైట్ కొందరు మనుషులు కొట్టుకపోయారు, కొన్ని ఇల్లులు కొట్టుకపోయినాయి. యథావిధిగా దీపాలు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి మారి. అప్పటి నుంచి మేము చాలా పవర్ఫుల్ రా అమ్మవారు. కొన్ని జనాలు కొట్టుకపోయారు, కొన్ని ఇల్లులు కొట్టుకపోయినాయి. దీపాలు కొన్ని అలలు ఈ నుంచి అలలు పోతున్నాయి, పట్టాలుగా కనిపిస్తలేవు. అంత దీపాలు నిన్న పెట్టిన దీపాలు ఇప్పటి వరకు మార్నింగ్ వరకు మేము బయటికి రావాలంటే ఇంత లోతు వస్తున్నాయి వాటర్. అరే ఏమైంది అని చెప్పి మార్నింగ్ అయిపోయిన తర్వాత వస్తే కొంచెం నార్మల్ తొడల వరకు వచ్చినాయి. వీడికి వచ్చిన తర్వాత చూస్తే యథా విధంగా ఎట్లునే దీపాలు అట్లనే వెలుగుతున్నాయి. మేము అప్పుడే అలలు కొట్టుకుంటూ పోతున్నాయి. అంత మనిషి కొన్ని ప్రజలు కొట్టుకోపోయారు, కొన్ని ఇల్లులు కొట్టుకోపోయినాయి. అంటే నాటే జోక్ గా అసలు అప్పటి నుంచి ఇక మేము అమ్మవారికి ఎక్కువ నమ్మడం జరుగుతుంటది. అది చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇప్పుడు అఖండ జ్యోతి కదా ఉన్నది ఇక్కడ, ఎన్ని సంవత్సరాల చల్లి చూస్తున్నారు? నేనైతే చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అఖండ జ్యోతి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నైవేద్యం అయితే మా ఇంటి నుంచి అయితే వస్తుండే. అప్పుడు ఏంటంటే ఒక 3 years 5 years కింద ఏముంటుండే అన్న, నార్మల్ గా వచ్చి అమ్మవారికి ఏదో 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ పెరుగుతోటి అభిషేకం చేసుకుంటూ ఈడ ఉన్న ఏదో పూలు పెట్టి అమ్మవారికి పూజ దర్శనం చేసుకునేట ధూప నైవేద్యం ఏమున్నాం మా ఇంటి నుంచి నడుస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూత్ వాళ్ళని దిగినాం కాబట్టి ప్రతిదీ ఖాళీ అభిషేకమే 1.5 సేపు నడిచేటట్టు అన్ని ఐటమ్స్ ఇంత గ్యాప్ ఇవ్వకుండా 1.5 సేపు అభిషేకమే నడుస్తుంటది అమ్మవారికి. అభిషేకంలో ఏమేమి వాడతారు? 1.5 గానీ, స్వీట్లు గానీ, ఫ్రూట్స్ గానీ, మళ్ళా కిస్మిస్ బాదాల ప్రకారం అన్ని వెరైటీ 108 రకాల వెరైటీస్ మీరు అభిషేకానికి వాడతాం. మళ్ళా 1.5 పూజ ఉంటుంది. వేస్ట్ చేయకుండా మళ్ళా మొత్తం తీసుకొని మళ్ళా గోశాలకి పంపిస్తాం. ఆవు మాత్రం ఏది వేస్ట్ అయితే చేయం. ఈ పాలు పెరుగు అనేది కూడా మళ్ళా జనాల రూపాయలు ఇస్తారు తీర్థం ప్రకారం. అంటే గోమాతలకు పెట్టే బదులు ఇక్కడ ప్రజలకు పెట్టారు. ఎంతవరకు అయితే సరిపోతుంది అంతవరకు తింటాం. అటుకులతో కూడా చేస్తాం. అటుకులు, పొంగులు 108 అంటే అన్ని రకాల ఫ్రూట్స్ ప్రకారం, జ్యూస్ ప్రకారంగా కానీ, పంచామృతం ప్రకారంగా కానీ, అన్ని డ్రై ఫ్రూట్స్ ప్రకారంగా కానీ
వచ్చేస్తాయి అమ్మవారు. మళ్ళీ ఇక్కడ ఎక్కువ శాతం అమ్మవారికి ఆదివారము అమాస రోజు ఉంటది. వీక్ కి 1 టైం ఉంటది, నెలకు ఒకసారి అభిషేకం ఉంటుంది. నెలకు ఒకసారి అభిషేకం, నెలకు ఒకసారి అది కూడా అభిషేకం గంటన్నర సేపు ఉంటది. వారం కైతే ఉంటది. ఓకే ఓకే. సండే వారం కైతే ఉంటది, గంటన్నర సేపు ఉంటది.